ఆదివారం మంగళవారం దుర్గా పూజ ఎందుకు చేయాలంటే రాహువుకు శరీరమంతా విషమైతే తోకలో మాత్రం అమృతం ఉంటుందట. మహిళలు మంగళ శుక్రవారాల్లో దుర్గా పూజ చేస్తుంటారు. దుర్గాదేవిని మంగళ శుక్రవారాల్లో భక్తి శ్రద్ధలతో పూజించి కోరిన కోరికలు నెరవేరాలని సంకల్పించుకుంటారు. యువతులైతే వివాహ ప్రాప్తి కోసం, వివాహితులైతే దీర్ఘ సుమంగళి ప్రాప్తం కోసం అమ్మవారిని పూజించడం విశ్వాసం. ముఖ్యంగా వారంలోని ఈ 2 రోజుల్లో దుర్గా పూజ చేయడం ద్వారా మహిళలు కోరిన కోరికలు నెరవేరతాయని నమ్మకం. ఇందులో మంగళవారం రాహుకాల పూజకు ప్రత్యేక విశిష్టత ఉంది. రాహు దోషాలు నివృత్తి కావాలంటే మంగళవారం రోజు రాహుకాలంలో దుర్గాదేవిని స్మరిస్తూ పూజ చేయాలని పురోహితులు అంటున్నారు. దుర్గాదేవి శ్రీకృష్ణుడికి సోదరి కావడంతో విష్ణు అవతార తిథులైన అష్టమి, నవమి తిథుల్లోనూ అమ్మవారిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఇంకా అమ్మవారిని అమావాస్య, పౌర్ణమి, మంగళ, శుక్ర, ఆదివారాల్లో పూజించడం ద్వారా ఇతిబాధలు తొలగిపోతాయి. రాహు దోషం తొలగిపోవాలంటే రాహుగ్రహానికి దుర్గాదేవికి ఓ సంబంధం ఉంది. రాహుగ్రహానికి అధిదేవత దుర్గాదేవి. అందుచేత రాహుకాలంలోనే దుర్గా పూజ జరుగుతోంది. ఆదివారం రాహుకాల పూజ విశిష్టమైనది. రాహుకు శరీరం అంతా విషంతో నిండి ఉంటుంది, కానీ తోకలో మాత్రం అమృతం ఉంటుంది. అందుచేత ఆదివారం సూర్యుడు అస్తమించే సంధ్యాకాలానికి ముందు వచ్చే రాహుకాలంలో ఆయన తోక అమృతంగా మారి ఉంటుంది. అంటే ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 లోపు దుర్గాదేవిని పూజించినట్లయితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. అనారోగ్య సమస్యలు, ఇతి బాధలు, రుణ బాధలు తొలగిపోవాలంటే ఆదివారం సాయంత్రం రాహుకాలంలో దుర్గాదేవి కంటూ ప్రత్యేకంగా గల ఆలయంలో ఒక నిమ్మ పండును సగంగా కోసి నిమ్మరసాన్ని పిండేసి నిమ్మ పండును ప్రమిదల్లా తిప్పి అందులో నెయ్యి పోసి 5 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఈ దీపాలు అమ్మవారిని చూసేట్లు వెలిగించాలి. ఈ పూజ చేసేటప్పుడు అమ్మవారికి మల్లె పువ్వులు లేదా పసుపు చామంతులను మాత్రమే సమర్పించాలి. అర్చన చేయాలనుకుంటే అమ్మవారి పేరు మీదే పూజ చేయాలి. దీపం వెలిగించాక అమ్మవారిని 3 సార్లు ప్రదక్షిణ చేసుకుని నమస్కరించుకోవాలి. దుర్గా స్తుతి చేయాలి. దుర్గా పూజ తర్వాత నవగ్రహ ప్రదక్షిణలు చేయకూడదు. ఇంటికొచ్చాక పూజ గదిలో నెయ్యి దీపం వెలిగించి 5 అగరబత్తులు, కర్పూరంతో పూజ చేయాలి. ఇలా 9 వారాల పాటు దుర్గాదేవిని పూజిస్తే కుజ దోషాలు పటాపంచలవుతాయని పండితులు చెబుతున్నారు.